టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన సినిమా నిలవే. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాలో సౌమిత్ పొలాడి, శ్రేయస్ సేన్ జంటగా నటించారు. సౌమిత్ పొలాడి, సాయి కే వెన్నం కలిసి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీసెంట్గా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. నేను చెప్పడానికంటే ఇంతకుముందు అందులో చెప్పారు కదా పెద్దలందరూ, మా సినిమాలో లిరిక్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయని అందరూ పొగుడుతున్నారు. మేము దీంతో థియేటర్స్కి విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ జనరల్ ఆడియన్స్ వాళ్ళు ఇస్తున్న రివ్యూస్ అవన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. మాలాంటి ఒక చిన్న సినిమాని, చిన్న హీరోయిన్ వీళ్ళందరినీ ఆదరిస్తున్నారు మా తెలుగు ఆడియన్స్. చాలా ఆనందంగా ఉంది అది. వాళ్ళు సినిమా టీం వాళ్ళందరూ ఆడియన్స్ తో మాట్లాడుతుంటే నేను స్టాఫ్ తో మాట్లాడుతున్నాను. బ్యాక్ సైడ్ స్టాఫ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఒక పర్టికులర్ మాల్కి వెళ్ళాము. 60 సీటింగ్ కెపాసిటీతో స్టార్ట్ అయిన స్క్రీనింగ్ 260 దానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ 260 కూడా హౌస్ఫుల్ అయింది మండే రోజు. అది కూడా మండే రోజు హౌస్ఫుల్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాం. మా నచ్చిన ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రీమియర్ రోజే చూశాను మూవీని, ఫస్ట్ టైం. చాలా బాగుంది. సీట్ నుంచి అసలు లెగబుద్ధి అవ్వలేదు. మధ్యలో ఎంత పనున్నా లైక్ ఏమొచ్చినా కానీ ఓకే నెక్స్ట్ ఫ్లో మిస్ అవుతుందేమో అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఫస్ట్ టైం మూవీ లాగా అనిపించలేదు నాకు. మ్యూజిక్ అయితే అమేజింగ్. నేను ఒక చిన్న క్లిప్ మాత్రమే చూశాను వచ్చే ముందు, బట్ ఎవ్రీ సాంగ్ లిరిక్స్ కానీ అన్నీ దే గో విత్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. ఫుల్గా ఎంజాయ్, చాలా ఎంజాయ్ చేశాను సెకండ్ హాఫ్ ఎస్పెషలీ. నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీతోనే అలా మూవీ ఫ్లో అయిపోతుంది. కొన్ని ఇయర్స్ కష్టం అనేది. మేము సాంగ్స్ ఒక్కొక్క డిజైన్ చేస్తూ, అంటే ఏ ఆర్డర్లో చెప్తానో కూడా తెలియదు, అక్కడిక్కడ మాట్లాడుతుంటే లాట్స్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ దేర్. నేను థియేటర్స్కి వెళ్తున్నప్పుడు కంప్లీట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి లైక్ ఒక 7 minute సాంగ్ వస్తుంది ఇందులో. అండ్ ఆఖరి స్లైడ్కి లైట్ ఆన్ అయిపోయి క్రెడిట్స్ పడుతున్నప్పుడు కూడా నేను నిజం చెప్తున్నానండి, 99% ఆడియన్స్ అసలు నిల్చొని కూడా నిల్చోలేదు, అలానే చూస్తూ ఉండిపోతున్నారు. వెళ్ళి లైట్స్ ఆన్ అయిన తర్వాత సినిమా స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత లేవటం, అంటే ఎన్ని భయాలు, ఎంత క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరుగుతుంటుంది ఆర్ఆర్ చేసేటప్పుడు కానీ, పాటలు చేసేటప్పుడు కానీ. వాళ్ళకున్న ఇంత బిజీ టైంలో ఒక పర్టికులర్ వర్డ్స్ మీద కానీ అంత అటెన్షన్ పెడతారా అని చూసి అండ్ అది పండుతుంది స్క్రీన్ పైన. 11 సాంగ్స్ ఏది ఎక్కడ ఎలా డిజైన్ చేసుకుంటూ సీన్ బై సీన్ ఎట్లా వెళ్ళామో అండ్ అంతా గుర్తుకొచ్చి ఆ స్క్రీన్ ప్లే రివీల్ అవుతున్నప్పుడు క్లాప్స్ కొడుతున్నప్పుడు అసలు నాకు వచ్చిన ఏడుపు అంత అయితే కాదు ఇంకా వెనకాల నుంచి. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మనసుకి. నాకు సినిమా చూసిన తర్వాత అనిపించాలని మాటలు ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలాగా, బాపు గారు గీసిన బొమ్మలాగా, నేటి జనరేషన్ ఓ గీతాంజలిలాగా నిలవే సినిమా. మా మనసుకు నచ్చిన సినిమా నిలవే. ముఖ్యంగా ఇందులో ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఈ సినిమాకి హీరో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎంత అందంగా పిక్చరైజ్ చేశారంటే అంత అందంగా. సెకండ్ మ్యూజిక్. సార్ ఈ సినిమాలో నేను మ్యూజిక్ వింటూ ఒక క్యారెక్టర్ని ఎక్కడో చూశాను, నేను ఎక్కడో కలిసాను, ఎక్కడో మాట్లాడాను అనుకున్నాను. అది మీరే. అద్భుతమైన మ్యూజిక్. అండ్ థర్డ్ డైరెక్టర్. విజువల్గా బ్యూటీని అంత అందమైన కథని మా ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏది ఎన్ని చేసినా ఒక సినిమాని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన మధ్యన నిలబెట్టినటువంటి నిర్మాత రాజ్ అల్లాడ మేడం, నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. తెలుగు సినిమా ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని అందించారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నిలవే అండి. ఇట్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 3 years ago. సౌమిత్ అండ్ మీ, వి వర్ ద ఓన్లీ 2 people. ఇద్దరనే స్టార్ట్ పెట్టాం ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఇట్ వెంట్ ఆన్. ఒక సినిమా తీయడంలో ద జర్నీ ఆఫ్ మేకింగ్ చాలా నేర్చుకున్నాం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫస్ట్ టైం చేస్తున్నందుకు. యూఆర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఏదో ఒకటి. బట్ వన్ స్మాల్ థింగ్ నిలవే గురించి నేను నేర్చుకుంది ఏంటంటే, మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ అలైన్. అన్నీ తిరుగుతాయి, అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓన్లీ మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే మాత్రమే. సో ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ ఒకటే చెప్తున్నాను నేను, హూ ఎవర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్,
మీరు ఫిలిం తీయడానికి రీజన్ అనేది ఎంత గట్టిగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ మ్యాచ్. ఏది కాదు, నేను ఎందుకు ఈ సినిమా తీయాలనుకుంటున్నాను అన్న కారణం గట్టిగా ఉండాలి. అండ్ ఈ సినిమా చూసినప్పుడు, ఇది చూస్ చేసుకున్నప్పుడు ఆ కారణం గట్టిగా ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాం అనుకుంటున్నాను. నిన్న జరిగితే న్యూస్ అంటారేమో, ఒక నెల తర్వాత మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అంటారు, అదొక సంవత్సరం తర్వాత మాట్లాడుకుంటే ఒక హిస్టరీ అంటారు, ఒక 100 ఏళ్ళ తర్వాత గురించి మాట్లాడుకుంటే చరిత్ర అంటారు. నా సినిమా ఒక న్యూస్ లాగా స్టార్ట్ అయ్యి ఒక చరిత్రలాగా ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాస్ ఇట్స్ అ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ ప్రామిస్ యూ దట్, ఐ కెన్ అష్యూర్ యూ దట్. గో వాచ్ ఇన్ థియేటర్స్, ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఇన్ సినిమా. ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే వస్తుందంటే చాలా లవ్ స్టోరీలు రెడీ అవుతూ ఉంటాయి. వ్యాలంటైన్స్ డేకి లవ్ స్టోరీలు రిలీజ్ చేయాలి. అలా రీసెంట్గా మొన్న 6-7 సినిమాలు రిలీజ్ అయింది. వాటిల్లో రీ రిలీజ్ కూడా అయింది. రీ రిలీజ్ సినిమాలు కూడా చేశారు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ. కానీ ఈ అన్ని సినిమాల్లో ఈ నిలవే సినిమా సక్సెస్ అయ్యి చాలా మంచి కలెక్షన్స్ తోటి సైలెంట్గా పికప్ అయ్యి వెళ్తా ఉంది. 4 డేస్కి 1 crore క్రాస్ చేసిందని చెప్పారు మా అచ్చిబాబు గారు. థ్యాంక్ యూ అచ్చిబాబు గారు. ఇలాంటి ఒక మంచి సినిమా మీరు రిలీజ్ చేసి వీళ్ళు కోఆపరేట్ చేసినందుకు. అలాగే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ చేయాలంటే మెయిన్ ప్రాబ్లం హీరోయిన్సే దొరకరు అనమాట. కానీ ఈ సినిమాకి 2 హీరోయిన్లు అయితే చాలా చాలా బాగున్నారు. ఒక గీతాంజలిలో నాగార్జున గారి లాగా, వాస్తవంగా అయితే ఒక మెల్ గిబ్సన్ లాగా ఉన్నాడు తను చూడంగానే, అంత బాగున్నాడు హీరో. అలాగే హీరోయిన్ ఒక సాక్షి శివానంద్ లాగా చాలా చక్కగా ఉంది. డెఫినెట్గా ఫ్యూచర్ స్టార్స్ అవుతారు మీరు. గాడ్ బ్లెస్ యూ. అలాగే కొత్త వాళ్ళతో చేయాలంటే ప్రొడ్యూసర్స్ జనరల్గా ముందుకు రారు, కానీ లవ్ స్టోరీ మాత్రం చేయడానికి వస్తారు. వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేసిన ప్రొడ్యూసర్ రాజ్ గారికి, మేడం మీకు మీ హస్బెండ్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నా యూనిట్ తరఫున. When in the very initial days before we started shooting for the film, Sai told me one thing, that if everything goes right, this film will go places. And I believed in that, and I'm glad I believed in that, because this film will go places. And Samit, thank you for creating Aditi. And lastly, I thank the Telugu audience for accepting the film, showing it so much love. I feel so proud that what we made is resonating with people, and it just fulfills our goal. I'm really happy about that. Thank you so much. ప్రతి జట్కా కూడా ఒక స్టెప్ ముందుకే వేసినాం, కానీ ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడలేదు, ఎక్కడ ఆగలేదు. ఎవ్రీ టైం ఒక జట్కా వచ్చినప్పుడు ముందుకే వెళ్తూ ఉండే మేమంతా, నేను కానీ సాయి కానీ. బేసికల్లీ ఎన్ని జట్కాలు వచ్చినా మేము ఇద్దరం కలిసి ముందుకే వెళ్తూ ఉండే. అండ్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ యా, అండ్ ఇంకొక థింగ్ అండి, ఈరోజు మా సినిమా ఆడియన్స్ మధ్యలో లైక్ చూస్తున్నప్పుడు కానీ, లైక్ మూవీ తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్ చాలా సూతింగ్గా ఉంది, చాలా అన్బిలీవబుల్గా ఉంది. ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఇప్పుడు మా టీం అందరూ ప్రతి ఒక్కరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి సాయి చెప్తుంటాను ఎక్కువ థ్యాంక్స్ చెప్తున్నామని. బట్ వీళ్ళందరి వర్క్ ఆన్ స్క్రీన్ కనబడుతుంది, ఏ ఒక్కరి వర్క్ కూడా ఓవర్ షాడో అవ్వలేదు. సో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు మెన్షన్ దెమ్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. మీరందరూ మాట్లాడారు, ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ ప్రతి క్రాఫ్ట్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడారు. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ for bearing with us and supporting us all the way.